ఉన్నదో, कुछ मिलाया नहीं, कुछ मसाला नहीं डाला, అక్కడ ఏ మసాలా వేయలేదు, कुछ मसाला नहीं डाला, ఏ మసాలా వేయలేదు. तुम क्रूस में चढ़ाया वो प्रभु, మీరు సిలువ వేసిన ప్రభు. पढ़िएगा చదవండి. 36, హల్లెలూయా. जिनको तू क्रूस में, जो यीशु को तू क्रूस में चढ़ाया, ఏ యేసునైతే మీరు సిలువకేశారో, हालेलुया, హల్లెలూయా, तुम किसको चढ़ाया, क्रूस में चढ़ाया, మీరు ఎవరిని సిలువకి ఎక్కించారు? यीशु करके बोलकर क्रूस में चढ़ाया, యేసు అని చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు. मसीहा करके मानने के तुमको मन नहीं था, మెస్సయాను ఒప్పుకోవడానికి మీకు మనసు లేదు. अगर मसीहा करके मानने से लोग क्रूस में नहीं चढ़ाता था, ఒకవేళ మెస్సయాను ఒప్పుకుంటే వాళ్ళు సిలువకి ఎక్కించేవారు కాదు. मसीहा करके मानने के उसको मन नहीं, మెస్సయాను ఒప్పుకోవడానికి వారికి మనసు లేదు. ये तो मरियम का पेड़ में जन्म हो गया हुआ यीशु है, ఈయనైతే మరియా గర్భములో జన్మించిన వాడు. एक मसीह बोल रहा है, ఈయన క్రీస్తు అంటున్నాడు, परमेश्वर का पुत्र बोल रहा है, దేవుని కుమారుడు అంటున్నాడు. ऐसा बोलकर उनको क्रूस में चढ़ाया, ఈ విధంగా చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు. लेकिन కానీ परमेश्वर साबुत किया वो कौन है, దేవుడు నిరూపించిన వాడు ఎవడు? तुम मानो ना मानो, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా उनको परमेश्वर मरों से जी उठाने के कारण, దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపిన కారణమును బట్టి वो मसीह और प्रभु करके परमेश्वर ही साबुत किया ఆయన है, క్రీస్తు అని ప్రభు అని దేవుడే నిరూపించినాడు. प्रेज द लॉर्ड, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. कई लोग क्या सोचते हैं, అనేకులు ఏమనుకుంటారు? प्रभु यीशु मसीह मरियम का पेड़ में जन्म हो गया, ప్రభువైన యేసుక్రీస్తు మరియా గర్భమున జన్మించాడు. वो मरियम का बेटा है, ఆయన మరియా కుమారుడు. इसलिए वो लोग साल साल मरियम का पेड़ में जन्म हो गया यीशु का हमें त्योहार मनाता है। అందుకే సంవత్సరానికి మరియా గర్భమున జన్మించిన యేసుకి పుట్టుక. कौन यीशु को क्रूस में चढ़ाया, ఎవరు యేసుని సిలువకి ఎక్కించినారు? कौन यीशु को क्रूस में चढ़ाया, ఎవరు యేసుని సిలువకి ఎక్కించినారు? इन्होंने परमेश्वर का पुत्र करके विश्वास किया लोग नहीं, ఈయన దేవుని కుమారుడని విశ్వసించిన వారు కాదు. आमीन, जो है मरियम का बेटा करके जो विश्वास किया, ఎవరైతే మరియా కుమారుడని విశ్వసించినారో వారు, वही लोग यीशु को क्रूस में चढ़ाया। వారే ఆయన సిలువకి ఎక్కించినారు. अच्छा तरह समझना, బాగా అర్థం చేసుకోవాలి. यीशु को वो लोग क्यों क्रूस में चढ़ाया, యేసుని వాళ్ళు ఎందుకు సిలువకి ఎక్కించినారు? मसीहा करके नहीं, మెస్సయా అని అనుకొని కాదు. मसीहा तो लोग कभी भी नहीं करता था, మెస్సయా అయితే వాళ్ళు ఎన్నటికి చేసేవారు కాదు. लेकिन मसीहा करके मानने की उसको मन नहीं, కానీ మెస్సయాని నమ్మడానికి వాళ్ళకి మనసు లేదు. वो क्या सोचते हैं, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ये मरियम यूसुफ का बेटा है, ఈయన మరియా మరియు యోసేఫు కుమారుడు. इन्होंने ऐसा होकर क्यों मसीह बोल रहा है, ఈయన ఈ విధంగా ఉండి ఎందుకు మెస్సయా చెప్తున్నాడు? क्यों परमेश्वर को बेटा बोल रहे हैं, ఎందుకు దేవుని కుమారుడు అంటున్నాడు? ओ नहीं नहीं, इसको मार देना है, కాదు కాదు, ఈయన్ని చంపేయాలి. हमें ऐसा जो लोग हमें सोचा है ఎవరైతే ఈ విధంగా అనుకున్నారో ये मरियम और यूसुफ का बेटा है, ఈయన మరియా మరియు యోసేఫు కొడుకు, वही लोग क्या किया है, వాళ్ళు ఏం చేసినారు? क्रूस में चढ़ाया है, సిలువకి ఎక్కించినారు. मतलब అంటే जो लोग क्रिसमस मनाता वही लोग यीशु को क्रूस में ही मनाए, ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో వాళ్ళే యేసుని సిలువకి ఎక్కించినారు. आमीन, హల్లెలూయా. कौन गुड फ्राइडे मानता है, ఎవరు గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు? आमीन, क्रिसमस मनाने वाला गुड फ्राइडे भी मानता है, క్రిస్మస్ ఆచరించే వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు. नहीं क्या, కాదా? नहीं क्या, కాదా? जिनको क्रिसमस है उसको गुड फ्राइडे भी है, క్రిస్మస్ ఉన్న వాళ్ళకి గుడ్ ఫ్రైడే కూడా ఉంది. मतलब यीशु को मरियम का बेटा बनाया, तुम उसको क्रूस में चढ़ाया। యేసుని మరియా కుమారుడిగా మార్చినావు, నీవే ఆయన్ని సిలువకి ఎక్కించినావు. आज का ईसाई लोग, ఈ రోజున క్రైస్తవులు, आज का पास्टर लोग ఈ రోజున పాస్టర్లు यीशु को मरियम का बेटा बनाया, యేసుని మరియా కుమారుడిగా మార్చినారు, तुम उसको क्रूस में चढ़ाया। మీరు ఆయన్ని సిలువకి ఎక్కించినారు. जो लोग प्रभु यीशु को परमेश्वर का पुत्र समझता है, ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా ఎంచుతారో उसको आदि नहीं अंत नहीं, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. वो हमेशा का परमेश्वर का पुत्र ఆయన है। ఎల్లప్పుడున్న దేవుని యొక్క కుమారుడు. ये ईसाई, ఓ క్రైస్తవుడా, वो लोग क्रिसमस मनाते हैं, ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో वही ईस्टर मनाता, వాళ్ళే ఈస్టర్ ఆచరిస్తారు, वही गुड फ्राइडे मनाता। వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు. मतलब तुम क्या समझता है, అంటే నువ్వేమనుకుంటున్నావు? ये मरियम का बेटा है, ఆయన మరియా కుమారుడు. लेकिन हम विश्वास करता हूँ ये परमेश्वर का पुत्र है, కానీ మేము నమ్ముతున్నాము ఆయన దేవుని కుమారుడు, परमेश्वर का पुत्र ఆయన है। దేవుని కుమారుడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. वो मरियम का बाप का बाप दादा का दादा अब्राहम का पहले वो है। ఆయన మరియా తండ్రికి తండ్రి, తాతకి తాత, అబ్రహాముకు ముందుగానే ఆయన ఉన్నాడు. प्रेज़ गॉड। హల్లెలూయా. फिर मरियम का बेटा कैसा हो जाएगा, ఆ విధంగానైతే మరియా కుమారుడిగా ఎట్లా అవుతాడు? ये ईसाई ఓ క్రైస్తవుడా, समझ लो, అర్థం చేసుకో, यीशु मरियम का बेटा नहीं, యేసు మరియా కుమారుడు కాదు. क्रिसमस मनाने वाला క్రిస్మస్ ఆచరించే వాళ్ళారా, पैसे समझ लो, అర్థం చేసుకో, यीशु मरियम का बेटा नहीं, యేసు మరియా కొడుకు కాదు. नहीं तो सबूत दिखाओ, కాకపోతే రుజువు చూపించు. एक बार ఒక్కసారి प्रभु यीशु मरियम को अम्मा बुलाया क्या, ఒక్కసారన్న ప్రభు యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? दिखाओ చూపించండి, दिखाओ, చూపించండి. एक बार भी यीशु मरियम को अम्मा बुलाया क्या, ఒక్కసారైనా యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? तेलुगु में अम्मा बोलने से स्त्री है, తెలుగులో అమ్మ అంటున్నప్పుడు స్త్రీ, मदर नहीं, తల్లి కాదు, मदर नहीं, తల్లి కాదు. मदर करके कहीं भी बुलाया क्या, తల్లి అని ఎక్కడన్నా పిలిచినాడా? कहीं भी नहीं बुलाया। ఎక్కడ పిలవలేదు. यीशु हमेशा बोला, యేసు ఎప్పుడు అన్నాడు? मेरा मम्मी नहीं बोला, मेरा पिता बोला। నా తల్లి అనలేదు, నా తండ్రి అన్నాడు.
Praise the Lord. హల్లెలూయా. हमेशा प्रभु के मुंह से एक ही बात आता, ఎప్పుడు ప్రభువు నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది, मेरा मम्मी नहीं बोला, మా తల్లి అనలేదు, मेरा पिता, నా తండ్రి, मेरा पिता. నా తండ్రి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. क्रिसमस मनाने वाला तुम भी है ना, गुड फ्राइडे मनाने वाला. క్రిస్మస్ ఆచరించవు నీవే కదా గుడ్ ఫ్రైడే ఆచరించేది. प्रेज द लॉर्ड. హల్లెలూయా. क्रिसमस वालों को क्या भी है, క్రిస్మస్ ఆచరించే వాళ్ళకి ఏముంది, गुड फ्राइडे भी है, గుడ్ ఫ్రైడే కూడా ఉంది, ईस्टर भी है, ఈస్టర్ కూడా ఉంది. है क्या नहीं, అవునా కాదా, है क्या नहीं. అవునా కాదా. जो लोग यीशु को मरियम का बेटा समझता है, ఎవరైతే యేసుని మరియా కుమారుడు అనుకుంటారో वही लोग यीशु को क्रूस में चढ़ाया. వాళ్ళే యేసుని సిలువకి ఎక్కించినారు. हर साल ప్రతి సంవత్సరము मरियम का बेटा को क्रूस में चढ़ाने वाला है हैदराबाद सिकंदराबाद का ईसाई. మరియా కుమారుడిని సిలువకి ఎక్కించే వాళ్ళే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న క్రైస్తవులు. प्रेज द लॉर्ड. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. वो राजाओं का राजा, ఆయన రాజుల రాజు, सृष्टिकर्ता परमेश्वर, సృష్టికర్త అయిన దేవుడు, सबके पहले रहने वाला, అందరికంటే ముందే ఉన్నవాడు, जगत का बुनियाद के पहले रहने वाला, జగత్ పునాదికి ముందే ఉన్నవాడు, मेरे लिए तेरे लिए నా కొరకు నీ కొరకు मरियम का पेट में वो आमीन इस्तेमाल किया इस पृथ्वी में आने के लिए. ఆయన మరియా గర్భమును వాడుకున్నాడు ఈ భూమిలోకి రావడానికి. प्रेज द लॉर्ड. హల్లెలూయా. मैं कार में आके तो उतरा, నేను కారులో వచ్చి దిగినాను. तुम बोले क्या कार मुझे पैदा किया, నువ్వు చెప్తావా కారు నాకు జన్మనిచ్చిందని. कार मेरा मम्मी है क्या, కారు నా తల్లియా, मैं कार में आया. నేను కారులో వచ్చాను. कोई बोलेगा क्या मैं कार मेरा मम्मी है, ఎవరైనా చెప్తారా కారు నా తల్లి అని. कार के पहले मैं है, కారు కంటే ముందుగానే నేను ఉన్నాను. मैं उधर से इधर तक आने के लिए कार నేను इस्तेमाल అక్కడి किया. నుంచి ఇక్కడి వరకు రావడానికి కారుని వాడుకున్నాను. हालेलुया. హల్లెలూయా. स्वर्ग का परमेश्वर పరలోకమందున్న దేవుడు पृथ्वी में उतर कर आने के लिए భూమిలోకి దిగి రావడానికి मरियम को इस्तेमाल किया. మరియాని వాడుకున్నాడు. बस उतना ही है, అంత మాత్రమే. वो उसका मम्मी नहीं. ఆమె ఆయన తల్లి కాదు. अगर वो उसका मम्मी है तो ఒకవేళ ఆమె ఆయన తల్లి అయితే बाकी देवता और यीशु का क्या फर्क है, మిగతా దేవతలకి యేసుకి ఏం తేడా, क्या फर्क है. ఏం తేడా. मैंने कल ही बोला, నేను నిన్ననే చెప్పినాను, मैं जो हूं मैं हूं. నేను ఉన్నవాడను అనువాడను. वो किसके समान नहीं, वो उसके समान ही. ఆయన ఎవరి వలె కాదు, ఆయన వలె ఉన్నాడు. प्रेज द लॉर्ड. హల్లెలూయా. प्रभु यीशु कौन, ప్రభు యేసు ఎవరు, एलिया जैसा नहीं, ఏలియా వలె కాదు, एलीशा जैसा नहीं, ఎలీషా వలె కాదు, मूसा जैसा नहीं, మోషే వలె కాదు, यूहन्ना जैसा नहीं, యోహాను వలె కాదు, हमें भविष्यवक्ता के जैसा नहीं. ప్రవక్తలొకడు వలె కాదు. यीशु यीशु है, యేసుయే, वही मसीह है. ఆయన క్రీస్తు. मेरा यीशु को साधारण इंसान के समान मत करो. నా యేసుని సాధారణమైన మనుషులు వాళ్ళ మార్చుకో. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా.